అటువంటి మహిళలకు గుర్తింపు ఇవ్వాలని చెప్పి నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం జరిగింది. మహిళలకు ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టి మొట్టమొదటిసారిగా జిల్లా పరిషత్తులో, మండలాల్లో, గ్రామాల్లో, పంచాయతీల్లో సీట్లు ఇవ్వడం జరిగింది. ఆంజనేయులు గారు మీరేమనుకోనంటే ఒక మాట, మా లీలావతి చక్కగా కండక్ట్ చేస్తున్నారు, బాగా మాట్లాడుతున్నారు, మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీ తర్వాత నెక్స్ట్ మేమంతా కూడా రికమెండ్ చేస్తాం. నిజంగానా మేమ మీరు గట్టిగా ఏంటక్కయ్య నిన్ను పిలిస్తే ఇట్లా ఇచ్చారు చాలా మంది అమ్మాయిలకి, అలాగే భర్త కాకుండా భార్యలకు ఇచ్చారు. ఎందుకంటే మహిళలను ప్రోత్సహించాలని. ఆ విధంగా జిల్లా పరిషత్తులోనే కాదు, రాజ్యసభ గాని, లోక్సభ గాని, ఎమ్మెల్యేలుగా గాని, ఎమ్మెల్సీలుగా గాని చంద్రబాబు గారు మహిళలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నా మట్టుకు నేను కూడా తెలుగుదేశంలో ఎమ్మెల్సీగా చేశానంటే, మహిళా కమిషన్ చైర్మన్ చేశానంటే, చైర్మన్ గా మంచి పేరు వచ్చిందని మీరు అందరూ అంటున్నారంటే అది చంద్రబాబు గారు చేసిన. ఆ విధమైన చంద్రబాబు గారు ఈనాడు ఈ రోజు చీఫ్ విప్ గా ఆంజనేయులు గారు చెప్పారా. ఏది ఏమైనా ఈ రోజు చాలా సంతోషంగా ఉందమ్మా. చివరిగా ఎక్కువసేపు మాట్లాడటం భావ్యం కాదు, కానీ నేను చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పథకాలు చెప్పి నేను సెలవు తీసుకున్నాను. ఆ రోజున డోక్రా మహిళలు, అమ్మ మీరు మర్చిపోయి ఉంటారేమో, డోక్రా మహిళలు ఎంత ఎంకరేజ్ చేశారంటే అంత ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో మీకు అందరికీ తెలుసు. వైట్ హౌస్ లో అంటే అమెరికాలో క్లింటన్ గారి సమక్షంలో పెదరావరకు చెందినటువంటి భారతి గారు వెళ్ళి అక్కడ ప్రదర్శన పెట్టారు. ఇక్కడ తయారైన వస్తువులు, పిండి వంటలు, పచ్చళ్ళ దగ్గర నుంచి. అంటే అంతర్జాతీయ ఖ్యాతికి మహిళలను తీసుకెళ్లారు చంద్రబాబు గారు. ఆ యొక్క డోక్రా మహిళలకి పొదుపు సంఘాలని పెట్టి ఆ రోజున, అలాగే జెడ్పీటీసీలు ఏంటి, జిల్లా పరిషత్తులు ఏంటి, మహిళలను ప్రోత్సహించడం జరిగింది. ప్రతిభా భారత గారిని ఒక దళిత మహిళను స్పీకర్ గా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో చంద్రబాబు గారు చాలా చేశారు. ఈ రోజున మన మహిళలకి P4 ద్వారా కానీ, లేకపోతే సూపర్ 6 కానీ, ఏదైనా సరే ఏ పథకం తీసుకున్నా కూడా మహిళలను ఎక్కువగా పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏంటి మీ బాధలేంటి, మీ కష్టాలేంటి అని మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రతి పథకం కూడా బస్సు ప్రయాణం. అమ్మా ఎలా ఉన్నాయి బస్సులు ఇవాళ చూస్తున్నారు కదా, కిటకిటలు ఆడిపోతున్నాయి. మాకు కూడా బస్సులో ప్రయాణం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసేదాన్ని చానాడు, నాకు కారు లేదు చానాళ్ళు.